ఇక డీటెయిల్స్ చూస్తే హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి చేసేందుకు మాజీ సైనిక ఉద్యోగి కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో నిమ్మనపల్లి రోడ్ రామాచార్లపల్లి వద్ద ఉన్న హిందూ శ్మశాన వాటికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. 70 ఏళ్ల క్రితమే హిందూ శ్మశాన వాటిక కోసం ప్రభుత్వం కేటాయించిన 6 ఎకరాల 32 సెంట్లు భూమిలో కంప చెట్లు ఏపుగా పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో శ్మశాన వాటికను అభివృద్ధి చేసే దిశగా కంచర్ల శ్రీనివాస నాయుడు చేపట్టిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మదనపల్లి పట్టణ ప్రముఖులు రాజకీయ పార్టీ నేతలు తరలివచ్చారు. హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం ఎమ్మెల్యే షాజహాన్ బాషా ₹1,00,000 విరాళం ప్రకటించారు. ఎమ్మెల్యే స్ఫూర్తితో పెద్ద ఎత్తున దాతలు ముందుకు వచ్చి ₹5 లక్షల విరాళం ప్రకటించారు. బసినకొండ గ్రామానికి చెందిన మేస్త్రి గుట్టు రమణ 25,000, రామాచార్లపల్లికి చెందిన విక్రమ్ 25,000, కౌన్సిలర్ నాగార్జునబాబు 50,000, జనసేన సీనియర్ నాయకులు రామాంజనేయులు 50,000, వాల్మీకి సంఘం నాయకులు పులి శ్రీనివాసులు 10,000, రజక సంఘం నాయకులు నాగయ్య 10,000, నాదల్ల 10,000, లారీ సుధా 10,000, ఎలుకల సంఘం నాయకులు రమణ 5,000, శంషీర్ 15,000, రఘుపతి నాయుడు 25,000 విరాళాలు ప్రకటించారు. దాతలు ఇచ్చిన విరాళాలే కాకుండా ఎమ్మెల్యే షాజహాన్ బాషా నిధులు అందిస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్మశాన వాటికలో షెడ్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఆర్జే వెంకటేష్, నవీన్ చౌదరి, కత్తి లక్ష్మణ, బాలప్ప గారి, వెంకటరమణ, చిన్న మహేష్, జేసీబీ వేణు, విజయమ్మ, ఉషారాణి, బసినికొండ గ్రామ ప్రజలు, హిందూ సంఘాలు పాల్గొన్నాయి. ప్రతి ఒక్కరూ పుట్టినప్పటి నుంచి డబ్బు కోసం, పేరు కోసం, పదవుల కోసం, కుటుంబం కోసం ప్రాకులాడి చిట్ట చివరగా ప్రతి ఒక్కరూ చేరుకోవాల్సిందేది మన శ్మశాన వాటికే. మరి అందరూ చేరుకోవాల్సిన శ్మశాన వాటిక కోసం ఈరోజు ఎవరు కూడా పోరాటాలు చేయడం లేదు. ఉన్నటువంటి మన ఈ శ్మశాన వాటికలను కూడా ఈరోజు కబ్జాదారులు అందరూ ఆక్రమించుకొని వాళ్ళ అవసరాల కోసం మార్చుకుంటున్నారు. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికని సరైనటువంటి చర్యలు తీసుకుని దానికి పునరావృతం కాకుండా ఎలాంటి ఇబ్బందులు జరగకోకుండా వీళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి మరి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ శ్మశాన వాటికలన్నింటినీ కూడా ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి వాటిన్నిటి కూడా చెత్త చెదారాలుగా పేర్చుకోకుండా అందరూ కూడా శ్రమదానాలు చేస్తూ ప్రతి ఒక్క శ్మశాన వాటికి కూడా సుందరీకరణకు మన వంతు సహాయం కూడా మరి ఎమ్మెల్యే అన్నగారైతేనేమి మన వంతు సహాయ సహకారాలు కూడా బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా దీనికి వచ్చి మన వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నగారికి మనందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఇదే విధంగానే మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా పునరుద్ధరించుకోవాల్సిన అవసరం కూడా మనందరిపైన ఉంది. కాబట్టి మనమందరూ కూడా హిందువులందరూ కూడా ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా కూడా దాంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మన సమాజ నిర్మాణం కోసం మనందరికీ మన హక్కుల కోసం పోరాటాల కోసం మనమందరూ బతుకున్నప్పుడు ఏ విధంగా పోరాటాలు చేస్తున్నామో అదే విధంగానే చనిపోయిన తర్వాత మనము చిరస్థాయిగా మనకంటూ ఒక సమాధిని ఏర్పరచుకునే దానికోసం మన బిడ్డల భావితరాల బిడ్డలు మన తరతరాల మన మనవళ్ళు మునవనవళ్ళు కూడా ఇక్కడ వచ్చి మనల్ని చూసి మనము చేసినటువంటి కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు పోయే విధంగా మనమందరూ కూడా చేపట్టాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు పెద్దలందరూ కూడా తెలియజేసినారు. ఇచ్చినటువంటి మార్గంలో వాళ్ళందరి అడుగుజాడల్లో మనమందరూ కూడా నడిచి మనకున్నటువంటి ఈ శ్మశాన వాటికలందరినీ కూడా పునరుద్ధరించుకున్నాము. మరి అన్నగారి శాసనసభ్యులు అన్నగారి ద్వారానే మరి అసెంబ్లీలో కూడా మాట్లాడి ఈ శ్మశాన వాటికలకు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని రావాలని ఎవరైతే ఈ కబ్జాదారులందరికీ కూడా వాళ్ళ భరతం పట్టాలని చెప్పి అన్నగారికి ప్రత్యేకంగా కోరుకుంటూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున అన్నగారికి ఎల్లవేళలా ఈ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వెల్కమ్ టు ఎంసీటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి కృషి చేస్తా.
ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. ప్రహరీ గోడ నిర్మాణానికి ₹1,00,000 ప్రకటించిన ఎమ్మెల్యే. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తన పని తాను చేసుకుపోవడమే ఆయన విజయం. ఎమ్మెల్యే షాజహాన్ సంకల్ప బలం చాలా గొప్పది. ప్రజా ప్రయోగానికి ప్రకృతి ఆయనకు చేయూత. అధికార బలానికి తోడు ప్రజా బలము మెండు. హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి ₹1,00,000 విరాళం. ఎమ్మెల్యే ఆదర్శంగా 5 లక్షలు అందజేసిన దాతలు. అభివృద్ధి తన ఫస్ట్ చాయిస్ అని మరోమారు రుజువు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సంకల్పానికి అన్ని విధాల శుభం జరుగుతోంది. షాజహాన్ బాషా మనోబలానికి అటు అధికార బలం, ఇటు ప్రజాబలం మెండుగా తోడు నిలుస్తోంది. ఆయన చేపట్టిన ప్రతి పని దిగ్విజయానికి ప్రకృతి దీవెనలు లభించినట్లు అవుతోంది. తాజాగా హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనుల కోసం స్వచ్ఛందంగా 5 లక్షల విరాళాలు ప్రకటించిన దాతలు. దీంతో షాజహాన్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం తప్పిస్తున్న కష్టానికి సార్థకత లభించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి చేసేందుకు నిమ్మనపల్లి రోడ్డు రామాచార్లపల్లి వద్ద ఉన్న హిందూ శ్మశాన వాటికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరయ్యారు. 70 ఏళ్ల క్రితమే హిందూ శ్మశాన వాటిక కోసం ప్రభుత్వం కేటాయించిన 6 ఎకరాల 32 సెంట్ల భూమిలో కంప చెట్లు ఏపుగా పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో శ్మశాన వాటికను అభివృద్ధి చేసే దిశగా కంచర్ల శ్రీనివాసులు నాయుడు చేపట్టిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మదనపల్లి పట్టణ ప్రముఖులు, రాజకీయ పార్టీ నేతలు తరలివచ్చారు. స్ఫూర్తితో పెద్ద ఎత్తున దాతలు ముందుకు వచ్చి ₹5 లక్షల విరాళం ప్రకటించారు. బసినికొండ గ్రామానికి చెందిన మేస్త్రి గుట్ట రమణ 25,000, రామాచార్లపల్లికి చెందిన విక్రమ్ 25,000, కౌన్సిలర్ నాగార్జున బాబు 50,000, జనసేన సీనియర్ నాయకులు రామాంజనేయులు 50,000, వాల్మీకి సంఘం నాయకులు పులి శ్రీనివాసులు 10,000, రజక సంఘం నాయకులు నాగయ్య 10,000, నాదెల్ల 10,000, లారీ సుధా 10,000, ఎరుకల సంఘం నాయకులు రమణ 5,000, షంషీర్ 15,000, రఘుపతి నాయుడు 25,000 విరాళాలు ప్రకటించారు. దాతలు ఇచ్చిన విరాళాలే కాకుండా ఎమ్మెల్యే షాజహాన్ బాషా నిధులతో నిధులు అందిస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్మశాన వాటికలో షెడ్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఆర్జే వెంకటేష్, నవీన్ చౌదరి, కత్తి లక్ష్మణ, బాలప్ప గారి వెంకటరమణ, బీటీ కళాశాల కరెస్పాండెంట్ వైస్ మునిరత్నం, సంగం హరి, చిన్న మహేష్, జేసీబీ వేణు, విజయమ్మ, ఉషారాణి, బసినికొండ గ్రామ ప్రజలు, హిందూ సంఘాలు పాల్గొన్నారు.